ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నత్తల కనకారావు పేద పిల్లల విద్యను ప్రోత్సహిస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు గద్దలగుంటలోని 3 బొమ్మల సెంటర్ వద్ద నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనంలో 96 మంది విద్యార్థులకు కనకారావు ఉచితంగా ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ ఆవరణలో 8.5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను కమిషనర్ ప్రారంభించారు. అంతకు ముందుగా విద్యార్థుల్లో నైపుణ్యం పరిశీలించారు. ఈ ట్యూషన్ సెంటర్ ద్వారా వారు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఒక బాలుడు హనుమాన్ చాలీసా ఆపకుండా చెప్పడంతో కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు చేయి చెప్పట్లా అందరు చెప్పట్లా కొంతమంది అక్కడికి వెళ్ళండి. ముప్పై డివిజన్లో మనకి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో మరి ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టాము. ఆ బిల్డింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఏసీ, తర్వాత ఫ్యాన్లు అయితేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ అయితేనేమి అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఏవైనా శుభకార్యాలు జరిగినా హాల్ ఉపయోగించుకునేలాగా పెట్టాము. సో దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి కనకారావు స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా చదువు చెప్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దీన్ని ప్రారంభించారు. ఒక 30-40 మంది స్టూడెంట్స్తో ప్రారంభిస్తే ఈరోజు దాదాపు 96 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ ట్యూషన్కి వస్తున్నారు. దాదాపు 8 మంది ఇక్కడ టీచర్స్ వారికి మరి ట్యూషన్స్ చెప్తున్నారు. ఇదంతా కూడా ఉచితంగా. మరి ఇక్కడ ఉన్నంత ఏరియా స్లమ్ ఏరియా, పేద పిల్లలు ఉన్నారు. అలాంటి పేదలకు మరి విద్యనే అభివృద్ధికి సోపానం అంటాం మనము. విద్య ద్వారానే ఎంత గొప్ప స్థాయికైనా ఎదగొచ్చు. మేము ఈరోజు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నామంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమైంది. అందుకని అలాంటి పేద పిల్లల్ని విద్యలో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళగలిగితే మరి వారు గొప్ప గొప్ప స్థానాలు అధిరోహిస్తారు.
అందుకని అప్పుడప్పుడు వచ్చి నాకు కూడా ఈ పిల్లల్ని చూస్తుంటే క్లాసులు తీసుకోవాలని అనిపిస్తుంది. వాళ్ళకి మంచి గైడ్ చేసి జీవితంలో ఎదిగేలాగా చదువు ఎంత ప్రాముఖ్యత కలిగిందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఉన్న స్థానిక టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరిలో ఉన్న నైపుణ్యాలను మనం గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అందువల్ల ఆ పిల్లలకి చెప్పేటువంటి గొప్ప అవకాశం టీచర్లకు వచ్చింది. అంతేకాకుండా చదువు ఒక్కటే కాదు, పిల్లలు ఆడుకోవాలి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు 8.5 లక్షలు పెట్టి ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయించాము. అందువల్ల ఇది దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఈ ప్రాంతం బాగా ఈ ఏరియా అంటే ఒకవైపున ఈ బిల్డింగ్ చదువుకు ఉపయోగపడుతుంది, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో ఇవన్నీ చేశాము. సో అందుకని దీన్ని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇది మరింత మంది పేద పిల్లలకు ఉపయోగపడేలాగా ముందుకు తీసుకెళ్లాలని స్థానిక నేతల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఒక అబ్బాయి చెప్పాడు, చాలా పెద్ద శ్లోకం చెప్పాడు, హనుమాన్ చాలీసా చెప్పాడు. అంటే ఆ ఏజ్లో ఎంత పెద్ద పద్యాలు కానీ అంటే మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి మనం సానబెట్టాలి. అందుకనే మెదడు అనేది వజ్రం వంటిది, ఆ వజ్రానికి ఎంత సానబెడితే అంత మెరుగవుతుంది. అందుకని ఈ ఏజ్లో పిల్లలకి చాలా అద్భుతమైనటువంటి టీనేజ్ వచ్చేంత వరకు వాళ్ళలో మెమరీ అద్భుతంగా ఉంటుంది. ఆ మెమరీకి వాళ్ళకి ఎంత మనం మెదడుకు పని పెడితే అంత నేర్చుకుంటారు. అందుకని టీచర్స్ చెప్పాను నేను, వీళ్ళందరికీ కూడా టంగ్ ట్విస్టర్స్ నేర్పించండి, తర్వాత మంచి పజిల్స్ ఇవ్వండి, వాళ్ళ మెదడుకు మేతలాగా వాళ్ళ యొక్క టీచింగ్లో ఇవన్నీ కూడా జోడిస్తే తెలుగు పద్యాలు నేర్పించమన్నాం. నేర్చుకోవడం అనేది చాలా ఇష్టము, పద్యము పాటలు నేర్చుకుంటే అది మెమరీకి పరోక్షంగా ఉపయోగపడుతుంది. చాలా లెంతీ శ్లోకం చెప్పాడు అబ్బాయి, అంటే అంత మెమరీ ఉంటేనే ఆ శ్లోకం చెప్పగలరు, అంటే ఆ కెపాసిటీ ఉంది. ఆ పేరెంట్స్ వాళ్ళకి నేర్పించారు కాబట్టి ఆ అబ్బాయి చెప్పగలిగాడు. అలాగా ప్రతి పేరెంట్ ప్రతి టీచర్ కూడా పిల్లలకు ఇలాంటివి మనం నేర్పించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు వెలుగు తీసేదానికి అవకాశం ఉంటుంది. చదువు ఒక్కటే కాదు, ఇక్కడ ఆటపాటల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. మంచి కాంపిటీషన్స్ కూడా పెడతాం త్వరలో. కాంపిటీషన్స్లో కూడా వాళ్ళలో నైపుణ్యాలు వెలుగు తీయచ్చు. ఆటలు పాటల ద్వారా, సాంగ్స్, కొంతమంది పెయింటింగ్స్ చేస్తారు, అలాంటివి కూడా వెలుగు తీయాలని చెప్పేసి అనుకుంటున్నాను. చెప్తాను, చెప్పే ముందు మీకు చెప్తాను, నేను చెప్పాలి వాళ్ళకి. చెప్తే వాళ్ళ చిన్ని బుర్రల్లో మంచి ఆలోచన రేకిచ్చేదిలాగా వాళ్ళకి ప్లాన్ చేసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను వాళ్ళతో పాటు టీచర్స్కి వాళ్ళకు కూడా నేను ఎలా చెప్పాలో చెప్తాను. నేను ఎందుకంటే 20 ఏళ్ళకు పైగా టీచింగ్ వృత్తిలో ఉన్నా. నేను టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా చేశాను. అందుకని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడోసారికి నేను నా టైం ఉన్నప్పుడు క్లాసులు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.